చదివింది 10వ తరగతి, కానీ అతి తెలివితేటలకు 40 మంది బాధితులు బకరాయ్యారు. వారంతా చుట్టాలే, కానీ ఏసీ టెక్నీషియన్ వేసిన పన్నాగానికి డబ్బులు పోగొట్టుకొని బాధితులుగా మారారు. అతని చేతిలో ఉన్న డబుల్ బెడ్రూమ్ పట్టా చూసి మాకొచ్చింది డబుల్ బెడ్రూమ్ అంటూ సంతోషపడ్డా వారి ఆనందం ఆ ఫ్లాట్లో అడుగుపెట్టే వరకు కూడా మిగలలేదు. చుట్టాలు మిత్రులను టార్గెట్ చేసి ఏకంగా 10వ తరగతి పాస్ కాని ఆ ఏసీ టెక్నీషియన్ వేసిన ప్లాన్ కు అంతా అవాక్కవగా పిక్సెల్ యాప్ తో పట్టాలని మార్పింగ్ చేసి ఇదిగో మీ సొంతింట కల నెరవేరినంటూ అందిన కాడికి దోచుకున్నారు. మారడపల్లిలో ఇలాంటి బ్యాచ్ తాట తీసిన పోలీసు ఇక కింగ్ పింగ్ గా ఓ వ్యక్తి 40 మందికి టోకరా పెట్టిన సంగతి తెలిసి తీగలాగి డొంకను మొత్తం కటకటాలోకి నెట్టారు. మేము గతంలో ఫిబ్రవరిలో కూడా ఒకటి ఇక్కడ మారేడుపల్లి దగ్గర అయింది కూడా స్కామ్ డిటెక్ట్ చేశాము. ఇట్లాగా ప్లేస్ బట్టి అక్కడ ఇది చేస్తున్నారు. వీళ్ళదైతే ఈ ఏరియాలోనే ఉంటున్నాయి. మండగూడ ఏరియా సరౌండింగ్ అట్లని అంబర్పేట, గోల్కొండ ఆ ఏరియా వాటిలోనే ఉన్నాయి. అందుకనే వీరంతా డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని మోసం చేసిన వారు. అలాని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులను మోసం చేయలేదు. ఏకంగా తమ దగ్గరి బంధువులు, వారి బంధువులు ఇలా నగరంలో పలు చోట్ల వారి బంధువులకు డబుల్ బెడ్రూమ్ అతి చౌకైన ధరలో అంటూ వారు సొంత ఇల్లులాగా అమ్మేశారు. ఇలా 40కి పైగా అమాయకులు వీరి చేతిలో మోసపోగా పట్టా పట్టుకుని ఆ ఫ్లాట్ లోకి వెళ్తే తెలిసింది ఇది ఫేక్ పట్టా అని. ఇక మోసపోయామని భావించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇక తీగలాగితే డొంక మొత్తం బయటపడింది. వీరికి సహాయం చేసింది కూడా డబుల్ బెడ్రూమ్ నిర్మాణం వద్ద ఉండే సూపర్వైజర్ కాగా వారిదే ఆటగా వారికి పూర్తి సహకారం అందించి వారికి అందిన కాడికి దోచుకున్నాడు. జనరల్గా ఇట్లాగా డబుల్ బెడ్రూమ్స్ అలాట్ చేసి పబ్లిక్ నుంచి మనీ తీసుకుంటే ఈజీగా ఇస్తారు కదా అన్న దాంతో పబ్లిక్ ని చీట్ చేద్దాం అన్నట్టు అనుకున్నారు. సో ఆ ప్రకారంగానే మోస్ట్ ఆఫ్ ది విక్టిమ్స్ ఇందులో చూస్తే అందరూ కూడా వాళ్ళ రిలేటివ్సే ఉన్నారు. ఇతని పేరు మహమ్మద్ అహ్మద్, ఉండేది బండ్లగూడలో, చదివింది 10వ తరగతి, చేసేది ఏసీ టెక్నీషియన్ ఉద్యోగం. అయితే ఏసీ పని ఏమైనా ఉందా అంటూ బండ్లగూడలోని డబుల్ బెడ్రూమ్ నిర్మాణం వద్దకు వెళ్లిన అతనికి డబుల్ బెడ్రూమ్ నిర్మాణం వద్ద ఉండే సూపర్వైజర్ రాజ్ కుమార్ తో పరిచయం ఏర్పడింది. ఇక ఈ చాలనే డబ్బు కన్నా కొడితే ఒకటే దెబ్బకు లక్షలు వస్తాయని భావించిన అతను తనకున్న రియల్ ఎస్టేట్ అనుభవంతో సూపర్వైజర్ ను ఒప్పించి బండ్లగూడలో ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూమ్లను అమ్మకాలకు పెట్టాడు. ఇలా తనకు తెలిసిన మిత్రులు, బంధువులైన మహమ్మద్ అంజాద్, కౌసర్ అలీ ద్వారా ఈ ఆఫర్ ఎవరికో ఇవ్వడం ఎందుకని తమ దగ్గరి వారి బంధువులకు తక్కువ ధరలో ఇద్దామని అందులో అందరికీ కమిషన్ అంటూ వారిని రంగంలోకి దింపారు. వారు కస్టమర్లను తీసుకురావడం, రాజ్ కుమార్ ఇల్లు చూపించడం, అడ్వాన్స్ గా కొంత సొమ్ము ముట్టిన తర్వాత ఒరిజినల్ ను మించిపోయేలా పిక్సెల్ యాప్ ద్వారా నకిలీ పట్టాలను తయారు చేసి వారి పేరు మీద ఫ్లాట్ అలర్ట్ అయ్యిందని వెంటనే మిగతా డబ్బులు కట్టించుకొని పట్టా ఇచ్చేశారు. తర్వాత మాన్యువల్ గా ఇట్లా రాసి ఇట్లా ఫోటో ఎవరైతే మనీ తీసుకుంటాడో వాళ్ళది ఫోటో ఫిక్స్ చేసి ఇట్లా సైన్ చేస్తాడు. సో ఈ రకంగా యాప్ సహకారంతో ఇట్లా ఒక ఫేక్ డాక్యుమెంట్స్, ఫోర్జరీ డాక్యుమెంట్స్ క్రియేట్ చేయడం స్టార్ట్ చేశాడు. ఇది పట్టుకుని వారి ఇంటికి వెళ్తే అది ఫేక్ అని తేలడంతో అధికారులను ఆశ్రయించగా అసలు అలాంటి వివరాలు ఇంతవరకు లేవని స్పష్టం చేయడంతో ఇక బండ్లగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు లోతుగా దర్యాప్తు జరపగా అసలు కింగ్ పిన్ తో పాటు మరో 3గురిని అరెస్ట్ చేశారు. స్టాంపులు, నకిలీ పట్టాలతో పాటు 5,50,000 రూపాయలు సీజ్ చేయగా వీరి చేతిలో మోసపోయిన వారు సుమారు హాఫ్ సెంచరీ వరకు ఉంటారని భావిస్తున్నారు. దాదాపుగా 40 లక్షల వరకు కాజేసినట్లు పోలీసుల విచారణలో తేలగా ఒక్కొక్కరి దగ్గర నుంచి 1,00,000 నుంచి 2 లక్షల వరకు వసూలు చేసినట్లు డీసీపీ సురేంద్ర తెలిపారు. స్టాంప్స్ ఒకటి, నెక్స్ట్ ఈ సర్టిఫికెట్స్ అండ్ కొంత క్యాష్ వాళ్ళు ఎవరైతే తీసుకున్నారో 42 lakhs లో వాళ్ళు మ్యాక్సిమం ఖర్చు పెట్టేసి మిగిలినవి 5.5 lakhs వాళ్ళ నుంచి సీజ్ చేయడం జరిగింది. గతంలో మారేడుపల్లిలో కూడా ఇదే తరహా వ్యవహారం బయటపడడంతో వారిని అరెస్ట్ చేసిన పోలీసులు మిగతా చోట్ల కూడా ప్రభుత్వం అందించే డబుల్ బెడ్రూమ్ల వ్యవహారంపై దృష్టి పెట్టగా ఇలాంటి మోసగాళ్లు బాగానే ఉన్నారంటూ తేలగా ఇకనైనా డబ్బులు చెల్లిస్తే ఇల్లు వస్తాయని నమ్మవద్దని పోలీసులు కోరుతున్నారు. కంటోన్మెంట్ చెల్లెమ్మ చూపించిన అభిమానానికి ఆ అన్నయ్య ఫిదా అయిపోయారు. తన రక్తంతో అన్నయ్య చిత్రపటానికి మెరుగులు దిద్దిన చెల్లమ్మ ప్రేమకు మంత్రముగ్ధుడయ్యాడు. తన పుట్టినరోజుకు ఎంతో మంది అభిమానులు శుభాకాంక్షలు తెలిపి జ్ఞాపకాలను అందజేసిన కంటోన్మెంట్ చెల్లమ్మ ఇచ్చిన బహుమతి ఆయన జీవితంలో మర్చిపోలేని జ్ఞాపకాన్ని నింపింది. ఇంతకీ ఎవరా కంటోన్మెంట్ చెల్లమ్మ, ఎవరా అన్నయ్య, ఏమిటా బహుమతి? చెల్లమ్మ ప్రేమకు అన్నయ్య ఫిదా ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో.
మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డికి కంటోన్మెంట్ తో విడదీయరాని అనుబంధం ఉంది. కంటోన్మెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ గా కొనసాగిన మర్రి రాజశేఖర రెడ్డి కంటోన్మెంట్ నాయకులపై పూర్తి పట్టున్న నాయకుడుగా ఉన్నారు. బీఆర్ఎస్ కంటోన్మెంట్ ఇన్ఛార్జ్ గా కొనసాగిన సమయంలో పార్టీ బలోపేతం కొరకు మర్రి రాజశేఖర రెడ్డి చేసిన కృషి ప్రశంసనీయంగా నిలిచింది. కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న హఠాన మరణంతో కంటోన్మెంట్ బీఆర్ఎస్ పార్టీ బాధ్యతలను స్వీకరించిన మర్రి రాజశేఖర రెడ్డి పార్టీని బలోపేతం చేయడంతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లో లాస్యన్నత గెలుపు కొరకు మర్రి రాజశేఖర రెడ్డి చేసిన కృషి ఎంతగానో ఉంది. కంటోన్మెంట్ బోర్డు మాజీ సభ్యులంతా మర్రి రాజశేఖర రెడ్డికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ పార్టీని బలోపేతం చేయడంలో కీలక భూమిక పోషించారు. బోర్డు మాజీ సభ్యుల సహకారంతో మర్రి రాజశేఖర రెడ్డి కంటోన్మెంట్ నియోజకవర్గంలో పట్టు సాధించి పూర్తి అవగాహనతో ముందుకు సాగారు. కంటోన్మెంట్ చెల్లెమ్మగా గౌరవంగా పిలుచుకునే 4వ వార్డు బోర్డు మాజీ సభ్యురాలు నళిని కిరణ్ మర్రి రాజశేఖర రెడ్డి మొదటి నుంచి ప్రోత్సహిస్తూ అన్ని విధాలుగా తనవంతుగా సహాయ సహకారాలు అందిస్తూ తండ్రిని కోల్పోయిన నళిని కిరణ్ కు మర్రి రాజశేఖర రెడ్డి మరింత ధైర్యాన్ని నింపుతూ ఆమె రాజకీయ ఎదుగుదలకు ఎంతగానో తోడ్పాటును అందించారు. 4వ వార్డులో కుట్రలు కుతంత్రాలు ఎదుర్కొంటూ నళిని కిరణ్ సైతం మర్రి రాజశేఖర రెడ్డి సహకారంతో తన స్థానాన్ని పదిలంగా కాపాడుకుంటూ వచ్చారు. అన్ని విధాలుగా మర్రి రాజశేఖర రెడ్డి నళిని కిరణ్ ఆమె సోదరుడు శ్రీకాంత్లకు అండగా నిలవడంతో నళిని కిరణ్ కంటోన్మెంట్ అన్నయ్యగా మర్రి రాజశేఖర రెడ్డిని పిలిపించుకుంటూ ఆయనపై మరింత అభిమానాన్ని పెంచుకుంటున్నారు. అదేవిధంగా రావుల శ్రీధర్ గారు. మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి పుట్టినరోజు సందర్భంగా పలువురు నాయకులు రాజశేఖర రెడ్డిని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అయితే మర్రి రాజశేఖర రెడ్డి మంగళవారం తన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఎవరికి అందుబాటులో రాలేదు. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపేందుకు మర్రి రాజశేఖర రెడ్డిని కలిసేందుకు ప్రయత్నించినా మర్రి రాజశేఖర రెడ్డి కుటుంబ సమేతంగా బయటకు వెళ్లడంతో ఎంతో మంది అభిమానులు నిరాశకు గురయ్యారు. బుధవారం సౌజన్యాగారంలోని మర్రి రాజశేఖర రెడ్డి కార్యాలయంలో మర్రి రాజశేఖర రెడ్డి బోర్డు మాజీ సభ్యులు నళిని కిరణ్, అనితా ప్రభాకర్, పనాస శ్రీకాంత్లతో పాటు పలువురు కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అన్నయ్య కోసం గిఫ్ట్ గా తీసుకొచ్చిన చిత్రపటాన్ని నళిని కిరణ్ మర్రి రాజశేఖర రెడ్డికి అందజేశారు. ఫోటోను విచిత్రంగా పరిశీలించిన మర్రి రాజశేఖర రెడ్డి అసలు విషయాన్ని తెలుసుకుని నివ్వెరపోయారు. మర్రి రాజశేఖర రెడ్డికి అందించిన చిత్రపటంలో నివ్వెరపోయేంత అంశం ఏముందని అందరూ అనుకున్నారు. అయితే తన ప్రతిరూపంలో హ్యాండ్ పెయింటింగ్ తో వేసిన చిత్రాన్ని చూసి మర్రి రాజశేఖర రెడ్డి ఆశ్చర్యపోయారు. అంతేకాకుండా ఫోటో ఎరుపు రంగులో ఉండడంతో పెయింటింగ్ పై ఆరా తీయగా కంటోన్మెంట్ చెల్లెమ్మ నళిని కిరణ్ తన రక్తంతో పెయింటింగ్ ను వేయించినట్లు చెప్పడంతో మర్రి రాజశేఖర రెడ్డి నివ్వెరపోయారు. రక్తంతో పెయింటింగ్ వేయించడం ఏమిటంటూ నళిని కిరణ్ ను మందలించేప్పటికీ తనపై నళిని కిరణ్ పెట్టుకున్న ప్రేమానురాగాలకు మర్రి రాజశేఖర రెడ్డి సంతోషాన్ని వ్యక్తం చేశారు. నళిని కిరణ్ పెయింటింగ్ కళాకారుడితో రాజశేఖర రెడ్డి చిత్రపటాన్ని వేయించి ఫినిషింగ్ తన రక్తంతో చిత్రపటానికి మెరులు దిద్దించి అన్నయ్యపై ఉన్న ప్రేమానురాగాన్ని నళిని కిరణ్ చాటి చెప్పారు. కంటోన్మెంట్ నియోజకవర్గం 4వ వార్డులో మాజీ సభ్యుడు దివంగత పనాస వెంకట్రావు ఓ బ్రాండ్ గా కొనసాగారు. 2020 సంవత్సరంలో వెంకట్రావు అనారోగ్యంతో మృతి చెందారు. తండ్రిని కోల్పోయిన నళిని కిరణ్ కు అన్నగా మర్రి రాజశేఖర రెడ్డి ఆదరించి రాజకీయాల్లో ప్రోత్సహించుతూ వచ్చారు. కష్టాలలో ఉన్న నళిని కిరణ్ కు ధైర్యాన్ని నింపుతూ తన సహాయక సహకారాలు అందిస్తూ వచ్చారు. దీంతో నళిని కిరణ్ సైతం అన్నగా భావిస్తున్న మర్రి రాజశేఖర రెడ్డి చెప్పిందే వేదం అన్నట్లుగా ముందుకు సాగుతున్నారు. రెండు 200 మంది పోలీసులు, 500 ఇండ్లు రాత్రి సమయంలో ఒక్కసారిగా చుట్టుముట్టడంతో అక్కడి స్థానికులంతా ఏం జరుగుతుందో అర్థం కాక కంగారు పడ్డారు. నాకాబందీగా బయట వెళ్లే వాహనాల తనిఖీలు, లోపలికి వచ్చే వాహనాలపై నిఘా పెట్టి ఒక్కొక్కరి ఇంటికి వెళ్లి ఇంట్లో ఉంటున్న వారు ఎవరు, వారు చేస్తున్న వ్యాపారం ఏమిటి, ఉన్న వాహనాలు ఎన్ని పత్రాలు సరిగ్గా ఉన్నాయా అంటూ ఆరా తీసి పరిశీలించడంతో ఇక స్థానికులు తమ వివరాలు అందించగా పబ్లిక్ నుంచి వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో తమ నిఘా ఎల్లప్పుడూ ఉంటుందని తెలియజేసేలా పబ్లిక్ పోలీసుల మధ్య వారధిగా ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్ అంటూ డీసీపీ సాధన రష్మి పెరమ్మాల్ తెలియజేశారు. సికింద్రాబాద్ బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని పాటిగడ్డ ఎన్బీటీ నగర్లో పోలీసులు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. చాలా రోజుల తర్వాత డీసీపీ సాధన రష్మి పెరమ్మాల్ సారథ్యంలో అడిషనల్ డీసీపీ పగడాల అశోక్ నేతృత్వంలో 200 మంది వరకు పోలీసులు ఈ ఆపరేషన్లో పాల్గొన్నారు. మొత్తంగా ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి నాకాబందీ పెట్టి వచ్చిపోయే వాహనాల పత్రాలు కూడా పరిశీలించగా ఇక ప్రతి ఇంటికి వెళ్లి తనిఖీ చేయడంతో పాటు వారి ఇంట్లో వారి వివరాలను సేకరించారు. ఇంట్లో ఉంటున్న వారు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, వారి ఐడి ప్రూఫ్లను పరిశీలించడంతో పాటు వారి ఇంటిని తనిఖీ చేశారు.
ఇలా మొత్తంగా 500 ఇండ్ల వరకు క్షుణ్ణంగా పరిశీలించిన పోలీసులు సరైన నెంబర్ ప్లేట్ లేని వాహనాలతో పాటు డాక్యుమెంట్స్ లేని వాహనాలు, రౌడీ షీటర్లు, సస్పెక్ట్ షీట్లో ఉన్న వారి వివరాలను పరిశీలించారు. అదే సమయంలో ఓ ఇంట్లో ఫారిన్ సిగరెట్లు భారీగా పట్టుబడంతో అందుకు సంబంధించిన బిల్లులు పరిశీలించి ఫారిన్ సిగరెట్లను నిల్వ ఉంచి వ్యాపారం చేస్తున్నందుకు కేసులు నమోదు చేశారు. పత్రాలు సరిగా లేని 70 వాహనాలు స్వాధీనం చేసుకోవడం జరిగిందని, విదేశీ సిగరెట్ల విషయంలో కేసులు నమోదు చేయడం జరుగుతుందని, పబ్లిక్ తో బాండ్ ఉండే విధంగా ఈ తనిఖీలు అని చెప్పడంతో పాటు ఆ ప్రాంతం నుంచి ఓపెన్ డ్రింకింగ్ తో పాటు పలు ఫిర్యాదులు వస్తుండటంతో పోలీసుల నిఘా ఎప్పుడు ఉంటుందని తెలిసేలా కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించినట్లు తెలిపారు. ఈ ఆపరేషన్ లో ఏసీపీ గోపాలకృష్ణ, సైదయ్య, సిఐ ప్రసాదరావుతో పాటు నార్త్ జోన్ లోని పలు పోలీస్ స్టేషన్ల సిఐలు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. నార్త్ జోన్ as well as సిటీ పోలీస్ నుంచి మెయిన్ మోటివ్ బిహైండ్ దిస్ ఇస్ ఒక ఏరియా డామినేషన్ చేద్దామని. చాలా రోజుల నుంచి పర్టికులర్గా ఈ ఏరియా నుంచి కొంచెం ఓపెన్ డ్రింకింగ్ లేదంటే జనరల్ న్యూసెన్స్ రిలేటెడ్ కంప్లైంట్స్ చాలా వస్తున్నాయి. సో ఒకసారి ఏరియా మీద అవగాహన రావాలని కోర్ట్స్ అందరికీ అండ్ మొత్తం ఏరియాలో తిరిగి పబ్లిక్ ఇష్యూస్ ఏంటి అసలు తెలుసుకొని ప్లస్ ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ అవుతున్నాయంటే దాని గురించి చెక్ చేద్దామని అలా ఇది సర్ప్రైజ్ కోఆర్డినేట్ చేసిన జరిగింది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఆ ప్రాంతం నుంచి ఫిర్యాదులు వస్తే అక్కడ నిఘా పెంచి ప్రజానీకంకు తామున్నామన్న భరోసాను కలిగించేలా కార్డన్ సెర్చ్ ఆపరేషన్తో పోలీసులు సిద్ధం కాగా, ఇక ఇది పలు ప్రాంతాల్లో కంటిన్యూ చేస్తామంటూ పబ్లిక్ కు పోలీసులు భరోసా అందిస్తున్నారు. సనత్ నగర్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జోరు కొనసాగుతుంది. రోజుకొక డివిజన్లో సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అభివృద్ధి పనులు ప్రారంభిస్తూ డివిజన్ ప్రజలకు మెరుగైన సేవలను అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. సనత్ నగర్ నియోజకవర్గం బన్సిలాల్పేట డివిజన్లో బుధవారం 1,10,00,000 రూపాయల విలువైన అభివృద్ధి పనులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ శంకుస్థాపన చేశారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ కు పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. న్యూ బోయిగూడ ఉప్పలమ్మ దేవాలయం వద్ద 69 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు పనులు, ఎంసీహెచ్ క్వార్టర్స్ ముస్లిం బస్తీలో 15 లక్షల రూపాయలతో వీడీసీసీ రోడ్డు నిర్మాణ పనులు, మెట్లబావి మసీద్ లైన్లో 12,50,000 రూపాయలతో వీడీసీసీ రోడ్డు పనులను తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. అనంతరం జీవైఆర్ కాంపౌండర్ వద్ద ముస్లిం గ్రేవ్యార్డ్లో 7,75,000 రూపాయలతో సీసీ రోడ్డు పనులను తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. కార్పొరేటర్ కుర్మ హేమలతతో కలిసి డివిజన్లో నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డీసీ డాకు నాయక్, ఈఈ సుబ్రహ్మణ్యం, వాటర్ వర్క్స్ జీఎం వినోద్, పద్మారావు నగర్ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ గుర్రం పవన్ కుమార్, బన్సిలాల్పేట అధ్యక్షుడు వెంకటేశన్ రాజు, సీనియర్ నాయకులు లక్ష్మీపతి, ప్రేమ్ కుమార్, ఏసూరి మహేష్, శ్రీకాంత్ రెడ్డి, మహేందర్ గౌడ్, రాజేందర్, వెంకట్, అబ్బాస్, రజక్, ఫహీం, అనిత, నాగలక్ష్మితో పాటు పలువురు పాల్గొన్నారు. ఈ నెల 22న ఇంపీరియల్ గార్డెన్ లో నిర్వహించే వికసిత్ భారత్ సంకల్ప సభను విజయవంతం చేయడమే లక్ష్యంగా బీజేపీ నాయకులు ముందుకు సాగుతున్నారు. 11 సంవత్సరాల కాలంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన అభివృద్ధిని తెలియజేయడంతో పాటు సంవత్సర కాలంలో మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్ చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లేలా పెద్ద ఎత్తున వికసిత్ భారత్ సభ ఏర్పాట్లపై మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్ దృష్టి పెట్టారు. బుధవారం ఇంపీరియల్ గార్డెన్ లో మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గాల ముఖ్య నాయకుల సమావేశాన్ని ఏర్పాటు చేసి పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. వికసిత్ భారత్ సభ విజయవంతం కొరకు కమిటీలను ఏర్పాటు చేసి బాధ్యతలను అప్పగించారు. వేలాది మంది పాల్గొనడంతో ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూసేలా ముఖ్య నాయకులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి పలు సలహాలు, సూచనలు అందజేశారు. కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి బోర్డు నామినేటెడ్ సభ్యురాలు బానుక నర్మదా మల్లికార్జున్ సమావేశంలో పాల్గొన్నారు. కంటోన్మెంట్ ప్రాంత బాధ్యతలను బానుక నర్మదా మల్లికార్జున్కు అప్పగించారు. ఈ నెల 22న జరిగే కార్యక్రమం విజయవంతమే లక్ష్యంగా పార్టీ శ్రేణులంతా సన్నద్ధం కావాలని బానుక నర్మదా మల్లికార్జున్ పిలుపునిచ్చారు. కంటోన్మెంట్ 3వ వార్డు ప్రాంతానికి చెందిన నాయకులు, బస్తీవాసులు ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. స్థానికంగా త్రాగునీటి సమస్య, డ్రైనేజీ, రోడ్ల సమస్యలు నెలకొన్నాయని బస్తీవాసులు ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు తెలియజేశారు. వార్డు ఇన్ఛార్జ్ మహేష్ అస్గర్లతో పాటు పలువురు ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను కలిసి బస్తీవాసులతో వినతి పత్రాన్ని అందజేశారు. వెంటనే అధికారులతో శ్రీ గణేష్ ఫోన్లో సంప్రదించి 3వ వార్డుకు చెందిన సమస్యలను వివరించారు. వీలైనంత త్వరగా పరిష్కరించాలని అధికారులకు శ్రీ గణేష్ అధికారులకు విజ్ఞప్తి చేశారు. అంతర్జాతీయ యోగా డేను విజయవంతం చేయాలని మోండా డివిజన్ కార్పొరేటర్ కొంతం దీపికా నరేష్ సూచించారు. ఈ నెల 20న జరిగే యోగా డే వేడుకలపై కొంతం దీపికా నరేష్ దృష్టి సారించారు. బుధవారం నెహ్రూ పార్క్ లో స్కూల్ విద్యార్థులతో కలిసి యోగా ఆసనాలు వేశారు. ఈ నెల 20న పెద్ద ఎత్తున మోండా డివిజన్ లో యోగా డే వేడుకలను నిర్వహించనున్నట్లు కొంతం దీపికా నరేష్ తెలిపారు. డివిజన్ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని యోగా డేను విజయవంతం చేయాలన్నారు.
నూతనంగా బాధ్యతలు చేపట్టిన హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందనను మర్యాదపూర్వకంగా మోండా డివిజన్ కార్పొరేటర్ కొంతం దీపికా నరేష్ బుధవారం కలిశారు. మోండా డివిజన్ అభివృద్ధిపై కలెక్టర్తో చర్చించారు. మారేడుపల్లి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ విషయంపై కలెక్టర్తో చర్చించినట్లు కొంతం దీపికా నరేష్ తెలిపారు. కంటోన్మెంట్ సిక్ విలేజ్ లోని ఇంపీరియర్ గార్డెన్ లో బీజేపీ మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఎంపీ ఈటల రాజేందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో కొంతం దీపికా నరేష్ పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 11 సంవత్సరాల పాలనలో చేసిన అభివృద్ధి విజయోత్సవంతో పాటు సంవత్సర కాలంలో ఎంపీ ఈటల రాజేందర్ చేసిన అభివృద్ధిని తెలియపరిచేలా ఈ నెల 22న ఇంపీరియర్ గార్డెన్ లో వికసిత్ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించడంతో ఏర్పాట్ల కొరకు సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఒక్క మెయిల్ పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించింది. ఎయిర్పోర్ట్ మొత్తం జల్లెడ పట్టి చివరికి అంతా తూట్స్ అంటూ తేలిపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. అసలే విమానాల వ్యవహారంలో పెద్ద గోలే నడుస్తుండగా ఇప్పుడు బేగంపేట ఎయిర్పోర్టుకు వచ్చిన మెయిల్ కాస్త అందరినీ కంగారు పెట్టించగా నెలకోమారు పోలీసులను పరిగెట్లు పెట్టిస్తున్న ఆ ఫేక్ కాలర్ ఎవరన్న విషయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 2 గంటల పాటు బేగంపేట ఎయిర్పోర్ట్ లో హంగామా సాగగా ఒక్క బెదిరింపు మెయిల్ కాస్త ఉద్యోగులను బయటకు రప్పించి ఏం జరగబోతుంది అంటూ ఉత్కంఠగా ఎదురు చూసే పరిస్థితి తెచ్చిపెట్టింది. సికింద్రాబాద్ బేగంపేట ఎయిర్పోర్ట్ గతంలో బిజీగా ఉండే ఎయిర్పోర్ట్ అయినప్పటికీ ఇప్పుడు నగరం చివరికి తరలిపోవడంతో ఇక్కడ ప్రైవేట్ తో పాటు ఆర్మీ ఎయిర్ ఫోర్స్ విభాగాల ఫ్లైట్లు నడుస్తూ ఉంటాయి. దానికి తోడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పెద్దల రాకపోకలు కూడా ఇక్కడి నుంచే సాగుతుంటాయి. ఉదయం సమయంలో బేగంపేట ఎయిర్పోర్ట్ కు ఒక మెయిల్ వచ్చింది. అందులో సారాంశం ఒకటే కాగా ఎయిర్పోర్ట్ లో బాంబు పెట్టామని. ఇలాంటి మెయిల్స్ గతంలోనూ చూసిన అధికారులు మొదట లైట్ తీసుకున్నా అసలే ఇప్పుడు విమానాలు ఎయిర్పోర్ట్ల వ్యవహారంలో పలు విషయాలు కాక మీద ఉండడంతో ఉన్నతాధికారుల సమాచారం అందించారు. రంగంలోకి దిగిన ఎస్పీజీ, డాగ్ స్క్వాడ్, లోకల్ పోలీసులు ఇక ఎయిర్పోర్ట్ ఉద్యోగులు సిబ్బందితో పాటు అందరినీ ఎయిర్పోర్ట్ నుంచి బయటకు పంపించారు. దీంతో ఏం జరుగుతుందో అర్థం కాక వారంతా ఎయిర్పోర్ట్ ఆవరణలో చెట్ల కింద వాహనాల చాటున ఉండి వేచి చూడగా ఎయిర్పోర్ట్ లో బాంబు పెట్టారని సమాచారం వచ్చిందని, అందుకే క్షుణ్ణంగా పరిశీలించాలంటూ సూచించారు. కేంద్ర బలగాలు పూర్తిగా ఎయిర్పోర్ట్ ను తమ ఆధీనంలోకి తీసుకోగా ఇక చుట్టూ భారీ భద్రత మధ్య ఎయిర్పోర్ట్ లో జల్లెడ పట్టారు. ఎయిర్పోర్ట్ లోపలతో పాటు ఫ్లైట్లను సైతం పరిశీలించగా కాసేపు సేవలు నిలిచివేసి 2 గంటల పాటు పూర్తిగా తనిఖీ చేశారు. ఎక్కడ వెతికినా ఏం కనిపించకపోవడంతో చివరికి ఫేక్ మెయిల్ గా పోలీసులు గుర్తించారు. గతంలోనూ ఇలాంటి మెయిల్స్ వచ్చాయంటూ ఎయిర్పోర్ట్ అధికారులకు సమాచారం ఇవ్వగా అసలు ఈ మెయిల్ చేసింది ఎవరన్న విషయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 2 గంటల పాటు ఉరుకులు పరుగులు పెట్టించిన అధికారులు చివరికి బాంబు లేదని తేల్చడంతో ఊపిరి పీల్చుకోగా ఇక అసలు సూత్రధారి ఎవరన్న విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ చిత్రపటానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శ్రద్ధాంజలి ఘటించారు. మాగంటి గోపీనాథ్ మృతి పార్టీకి తీరని లోటని కేటీఆర్ అన్నారు. జేఆర్పీ కన్వెన్షన్ లో మాగంటి గోపీనాథ్ దశదిన కర్మ సంతాప సభ నిర్వహించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులు పాల్గొని గోపీనాథ్ చిత్రపటానికి పూలమాలతో నివాళులర్పించారు. కంటోన్మెంట్ ప్రాంతానికి చెందిన బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజ్జల నగేష్ జేఆర్పీ కన్వెన్షన్ లో జరిగిన మాగంటి గోపీనాథ్ దశదిన కార్యక్రమంలో పాల్గొని పూలమాలతో ఘన నివాళులర్పించారు. రోడ్డు పక్కన చెత్తా చెదారంతో నింపేస్తున్న స్క్రాప్ దుకాణ యజమానికి కంటోన్మెంట్ అధికారులు షాక్ ఇచ్చారు. బొల్లారం సదర్ బజార్ ప్రాంతంలో ఓ స్క్రాప్ దుకాణ యజమాని రోడ్డుకు ఇరువైపులా స్క్రాప్ సామాగ్రితో పాటు స్క్రాప్ ను నిల్వ చేస్తుండటంతో స్థానికుల నుండి ఫిర్యాదులు పెద్ద ఎత్తున బోర్డు సీఈఓ మధుకర్ నాయక్ కు అందాయి. దీంతో సీఈఓ మధుకర్ నాయక్ ఆదేశాలతో బోర్డు అధికారులకు స్క్రాప్ దుకాణం వద్ద రోడ్డుకు ఇరువైపులా ఉంచిన స్క్రాప్ ను జేసీబీలతో తొలగించి మరో చోటుకి తరలించారు. స్థానికంగా గత కొద్ది రోజులుగా స్క్రాప్ దుకాణ యజమాని రోడ్డుకు ఆనుకొని ఇనుప సామగ్రి, ప్లాస్టిక్ తో పాటు పలు రకాల సామగ్రిని కొనుగోలు చేస్తూ నిల్వ పెడుతున్నారు. దీంతో స్థానిక ప్రాంతం అంతవికారంగా మారింది. పలుసార్లు ఫిర్యాదులు అందటంతో బోర్డు అధికారులు జేసీబీలతో తొలగించి పరిసర ప్రాంతాలను శుభ్రపరిచారు. కంటోన్మెంట్ ఇంజనీర్ ఉమాశంకర్, శానిటరీ ఇన్స్పెక్టర్ అమిత్ కుమార్, ఏఈ కేకే రెడ్డి, ఎస్ఓ రాజేశ్వర్, ఇంజనీర్లు దినేష్, రాజేశ్వర్, కృష్ణకాంత్, శ్రీనివాసులతో పాటు పలువురు స్క్రాప్ తొలగింపును పర్యవేక్షించారు.
మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా భారీ చెట్టు కొమ్మలు విరగడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. ఎప్పుడు చెట్ల కొమ్మలు విరిగిపడతాయో తెలియక టెన్షన్కు గురయ్యారు. విద్యుత్ శాఖ అధికారులతో పాటు బోర్డు సిబ్బందికి సమాచారం అందించినప్పటికీ అక్కడికి చేరుకోవడంలో జాప్యం నెలకొంది. సామాజిక కార్యకర్త తేలుకుంట సతీష్ కుమార్ గుప్తా దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే బోర్డు ఉన్నతాధికారుల దృష్టికి, విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కంటోన్మెంట్ 5వ వార్డు ఓల్డ్ వాసవి నగర్ మాయాబజార్ రెస్టారెంట్ సమీపంలో భారీ చెట్టు ఉంది. ఒక్కసారిగా చెట్టు కొమ్మ భారీ శబ్దంతో విరిగి కిందికి వేలాడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. కంటోన్మెంట్ బోర్డు హార్టికల్చర్ విభాగం సిబ్బందికి, విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి తేలుకుంట సతీష్ కుమార్ గుప్తా తీసుకెళ్లారు. విద్యుత్ సరఫరా నిలిపివేసి సగం విరిగిన చెట్టు కొమ్మలను బోర్డు సిబ్బంది తొలగించారు. స్థానికంగా జరుగుతున్న పనులను సతీష్ కుమార్ గుప్తా పర్యవేక్షించారు. స్థానికులు సతీష్ కుమార్ గుప్తాకు కృతజ్ఞతలు తెలిపారు. కంటోన్మెంట్ 8వ వార్డు కొత్త బస్తీ రేణుకెల్లమ్మ దేవాలయ నిర్మాణ బాధ్యతలను బోయినపల్లి మార్కెట్ యార్డ్ మాజీ వైస్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు చింతల వేణుగోపాల్ రెడ్డి తీసుకున్నారు. దాతగా వ్యవహరిస్తూ ఆలయాభివృద్ధి కొరకు తన వంతుగా సహకారాన్ని అందిస్తున్నారు. వేణుగోపాల్ రెడ్డితో పాటు శ్రీధర్ యాదవ్లు రేణుకెల్లమ్మ అమ్మవారి దేవాలయ నిర్మాణానికి ముందుకు వచ్చారు. బుధవారం స్లాబ్ పనులు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా వేణుగోపాల్ రెడ్డి స్లాబ్ పనులను ప్రారంభించారు. అమ్మవారి అనుగ్రహంతో ఆలయ అభివృద్ధి కొరకు తన వంతుగా సహాయం అందించడం జరుగుతుందని వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. ఎంతో అదృష్టం ఉంటే గానీ తనకు ఆలయ నిర్మాణంలో భాగస్వాములు అవ్వడం తన అదృష్టమని వేణుగోపాల్ రెడ్డి అన్నారు. స్వయం ఉపాధి మార్గాలను ఎంచుకుని నిరుద్యోగ యువతకు బాసటగా నిలవాలని బోర్డు మాజీ సభ్యుడు పారసాని శ్యామ్ కుమార్ సూచించారు. తిరుమలగిరి పెద్ద కమేళాలో జాజిల నరేందర్ ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ గణపతి పూజా సామాగ్రి స్టోర్ ను బుధవారం ప్రారంభించారు. ముఖ్య అతిథిగా శ్యామ్ కుమార్ పాల్గొని షాపు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న బోర్డు మాజీ సభ్యుడు శ్యామ్ కుమార్ ను నాయకులను ఘనంగా సత్కరించారు. ఎర్రోళ్ల రుక్మయ్య, వినోద్, రాజారెడ్డి, పాండు, ఉమేష్, ఎంఆర్పీఎస్ నాయకులు వేణుగోపాల్తో పాటు పలువురు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు పెద్దాల నరసింహ జైత్రయాత్ర కొనసాగుతూనే ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పేదవారికి అందేలా పెద్దాల నరసింహ చేస్తున్న కృషి ప్రశంసనీయంగా నిలిచింది. అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందితే చాలు రాష్ట్ర ప్రభుత్వం నుండి అందాల్సిన ముఖ్యమంత్రి సహాయ నిధిపై అవగాహన కల్పిస్తూ ఎమ్మెల్యే శ్రీగణేష్ సహకారంతో లబ్ధిదారులతో దరఖాస్తు చేయిస్తూ ప్రభుత్వం నుండి లబ్ధి చేర్చేందుకు పెద్దాల నరసింహ కృషి చేస్తున్నారు. 5వ వార్డుకు చెందిన పలువురికి పెద్దాల నరసింహ ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను బుధవారం అందజేశారు. మహాత్మా గాంధీ నగర్ కు చెందిన బన్నమ్మకు 22,500 రూపాయలు, శివనాగేష్ కు 22,000 రూపాయలు, కోమలకు 25,000 రూపాయలు, రాములకు 26,000 రూపాయల విలువైన చెక్కులను వారి ఇంటికి వెళ్లి పెద్దాల నరసింహ అందజేశారు. పలు కారణాలతో అనారోగ్యానికి గురై ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందిన వారు ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకుంటే ఆసుపత్రి ఖర్చులు కొంత భాగం ప్రభుత్వం నుండి సహాయం అందుతుందని పెద్దాల నరసింహ తెలిపారు. కార్యక్రమంలో మాధవ్, లక్ష్మణ్, రామకృష్ణ, కాసిం, బాబురావు, సాయి, లింగం, రాజప్ప తదితరులు పాల్గొన్నారు. సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు ఆదేశాలతో మెట్టుగూడ కార్పొరేటర్ రాసూరి సునీత స్పీడ్ పెంచారు. రాత్రింబవలు తేడా లేకుండా ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. మెట్టుగూడ డివిజన్ హమాల్ని బస్తీలో అధికారులతో కలిసి సమస్యలు తెలుసుకుంటూ పర్యటించారు. మంచినీటి సరఫరా, డ్రైనేజీ తదితర సమస్యలు నెలకొన్నాయని స్థానికులు రాసూరి సునీత దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి సమస్యలను రాసూరి సునీత తీసుకెళ్లి పరిష్కరించాలని ఆదేశించారు. సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు రాసూరి సునీత హమాలి బస్తీ పరిసర ప్రాంతాల్లో పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే పద్మారావు సహకారంతో సమస్యల పరిష్కారం కొరకు కృషి చేయడం జరుగుతుందని రాసూరి సునీత తెలిపారు. ఒక చోట డివిజన్లో పర్యటనలు, మరో చోట అధికారులతో సమావేశమవుతూ డివిజన్ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్తూ పరిష్కరించడమే లక్ష్యంగా సీతాఫల్ మండి కార్పొరేటర్ డాక్టర్ సామల హేమ కృషి చేస్తున్నారు. మేడిబావి ప్రాంతంలో పర్యటించి స్థానికంగా నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైల్వే ట్రాక్ పక్కనే ఉన్న గృహాలను రీట్రింగ్ వాల్ నిర్మాణం చేపట్టాలని స్థానికులు విజ్ఞప్తి చేశారు. స్థానికంగా సీసీ రోడ్డు ఏర్పాటు కొరకు కృషి చేయాలని కోరారు. సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు సహకారంతో ప్రహారీ గోడతో పాటు సీసీ రోడ్డు ఏర్పాటు కొరకు కృషి చేస్తానని సామల హేమ హామీ ఇచ్చారు. మైలార్గడ్డ బరోడా బ్యాంక్ గల్లీలో కలుషిత నీటి సమస్య నెలకొంది. సామల హేమ దృష్టికి సంబంధిత సమస్యను తీసుకెళ్లారు. డివిజన్ పర్యటన ముగించుకుని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ను కార్పొరేటర్ డాక్టర్ సామల హేమ కలిశారు. సీతాఫల్ మండి డివిజన్లో నెలకొన్న సమస్యలను తెలియజేయడంతో పాటు అభివృద్ధి పనులు నిర్వహించాలని కమిషనర్కు విజ్ఞప్తి చేశారు. భావననగర్ నుండి మహమ్మద్గూడ నాలా వరకు నిర్మాణ పనులు చేపట్టాలని కోరారు. 2022 స్టాండింగ్ కమిటీ అనంతరం నిధులు మంజూరైనప్పటికీ పనులు ఇప్పటివరకు జరగలేదని జీహెచ్ఎంసీ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు.
అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనలో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ బీజేపీ సీనియర్ నాయకుడు విజయరామరాజు ఆధ్వర్యంలో శ్రద్ధాంజలి కార్యక్రమాన్ని మంగళవారం రాత్రి నిర్వహించారు. కంటోన్మెంట్లోని మొట్టమొదటిగా విజయరామరాజు క్యాండిల్ ర్యాలీ నిర్వహించి శ్రద్ధాంజలి కార్యక్రమం ఏర్పాటు చేయడంతో పార్టీ శ్రేణులతో పాటు 4వ వార్డు ప్రజలు పాల్గొని విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి చిత్రపటాలకు ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. విమాన ప్రమాద ఘటనలో అంతమందిని కోల్పోవటం దురదృష్టకరమని విచారాన్ని వ్యక్తం చేశారు. ప్రమాద ఘటన భారతదేశ ప్రజలను దిగ్భ్రాంతిని గురి చేసిందని విజయరామరాజు అన్నారు. పికెట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగజీవన్ రామ్ విగ్రహాల వద్ద శ్రద్ధాంజలి కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో రవి, శేఖర్, వినోద్, జోసెఫ్, మనోహర్, మహేందర్, సాయి, వినీత్, ప్రేమ్, విజయానంద్లతో పాటు పలువురు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 7వ వార్డులో పలు అభివృద్ధి పనుల కొరకు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్ ను వార్డు బీజేపీ సీనియర్ నాయకులు కలిశారు. 7వ వార్డులో పలు అభివృద్ధి పనులు నిర్వహించాల్సి ఉన్నప్పటికీ బోర్డు అధికారులు పనులను నిర్వహించడం లేదని ఎంపీ ఈటెల రాజేందర్ దృష్టికి సీనియర్ నాయకుడు ప్రశాంత్ ప్రభు, పవన్ కుమార్, శ్రీనివాస్లు తీసుకెళ్లారు. దీంతో ఎంపీ ఈటెల రాజేందర్ సంబంధిత సమస్యలపై బోర్డు సీఈఓ మధుకర్ నాయక్తో ఫోన్లో మాట్లాడి అభివృద్ధి పనులకు సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈటెల రాజేంద్ర సూచనలతో సీఈఓ మధుకర్ నాయక్ ను 7వ వార్డు బీజేపీ నాయకులు కలిసి స్థానికంగా నిర్వహించాల్సిన అభివృద్ధి పనుల వివరాలను అందించారు. కంటోన్మెంట్ 8వ వార్డు చింతల్ బజార్లో కలుషిత నీటి సమస్యతో స్థానికులు ఇబ్బందులకు గురవుతున్నారు. గత కొద్ది రోజులుగా డ్రైనేజీ నీరు మంచినీటిలో కలుస్తుండటంతో స్థానికుల బాధలు వర్ణనాతీతంగా మారాయి. శ్రీ సీతారామాంజనేయ భక్త సమాజ్ వద్ద తరచుగా డ్రైనేజీ సమస్య నెలకొనడంతో స్థానిక పరిసర ప్రాంతాలలో మంచినీటిలో కలుషిత నీరు కలుస్తుంది. దీంతో వారి బాధలు వర్ణనాతీతంగా మారాయి. గంగపుత్ర సంఘం తదితర ప్రాంతాల వారు డ్రైనేజీ కలుషిత నీటి సమస్యతో ఇబ్బందులకు గురవుతూ వస్తున్నారు. బుధవారం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నరసింహన్ కన్నన్, బాలరాజులు గంగపుత్ర సంఘం ప్రాంతాన్ని సందర్శించారు. స్థానికంగా నెలకొన్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కంటోన్మెంట్ బోర్డు అధికారుల దృష్టికి సంబంధిత సమస్యను తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని నరసింహన్ కన్నన్ హామీ ఇచ్చారు. డ్రైనేజీ సమస్యతో స్థానిక పరిసర ప్రాంతాల్లో అనేక సమస్యలు నెలకొన్నాయని, నూతన పైప్లైన్ ఏర్పాటుతో సమస్య పరిష్కారానికి మార్గం సుగమం అవుతుందని నరసింహన్ కన్నన్ అన్నారు. మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డిని కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలను తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమకారులు రావుల సతీష్, జంగిలి రాజులు తెలిపారు. మంగళవారం మరి రాజశేఖర రెడ్డి అందుబాటులో లేకపోవడంతో బుధవారం మరి రాజశేఖర రెడ్డిని కలిసి పుష్పగుచ్చాలను అందజేసి పుట్టినరోజు శుభాకాంక్షలను జంగిలి రాజు, రావుల సతీష్లు తెలిపారు. ఈ సందర్భంగా పుష్పగుచ్చాలు అందజేసి సాల్వాలతో సత్కరించారు. కంటోన్మెంట్ 3వ వార్డు బాలంరాయ్ అంబేద్కర్ నగర్ బస్తీలో వీధి దీపాలు మరమ్మతులకు వచ్చాయి. స్థానిక కాంగ్రెస్ నాయకులు ఎండి అఫ్జల్, గిరిధర్లు ఎమ్మెల్యే శ్రీగణేష్ దృష్టికి తీసుకెళ్లడంతో బోర్డు అధికారులకు సమస్యలను తెలియజేశారు. బుధవారం బోర్డు సిబ్బంది వీధి దీపాలకు మరమ్మతులు నిర్వహించారు. ఈ సందర్భంగా అధికార యంత్రాంగానికి అఫ్జల్, గిరిధర్లు కృతజ్ఞతలు తెలిపారు. తిరుమలగిరి పోలీస్ స్టేషన్ ఎస్ఐలుగా విధులు నిర్వహించి తిరుమలగిరి ప్రాంత ప్రజలతో ప్రశంసలు అందుకున్న ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి, ప్రశాంత్, సంధ్య వెంకట్లకు ఘనంగా పోలీస్ స్టేషన్ సిబ్బంది వీడ్కోలు పలికారు. తిరుమలగిరి పోలీస్ స్టేషన్ కు వారు అందించిన సేవలను సీఐ నాగరాజు అభినందించారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ విజయరాజు, ఎస్ఐ కెన్ని పోర్ట్లను ఆహ్వానించి బాధ్యతలను అప్పగించారు. ఏసీపీ రమేష్ అతిథిగా హాజరై ఇరువురిని అభినందించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ రికార్డులను పరిశీలించి పలు సూచనలు ఏసీపీ రమేష్ చేశారు. ఒక టీంపై నిఘా పెట్టిన పోలీసులకు వరుసగా బంపర్ ధమాకా దొరికింది. టాస్క్ ఫోర్స్ పోలీసులు ఒక్కొక్కరిని పట్టుకుని విచారిస్తే చివరికి ఓ మహిళ కూడా మత్తు దందాలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిసి అవాక్కయ్యారు. హైదరాబాద్లో మొదలైన విచారణ శ్రీకాకుళం వరకు చేరగా మత్తు కోసం యువత గంజాయి, యాషాయిలు కొనుగోలు చేసి వాటికి బానిసలవుతున్నట్లుగా తెలిసింది. మసాబ్ ట్యాంక్, గాజుల రామారాం, జీడిమెట్ల అంటూ తిరిగి చివరికి అసలు సప్లైదారుడు శ్రీకాకుళం అంటూ తేల్చేశారు. మత్తు కోసం గంజాయి, వాటిని తీసుకోవడానికి సామాగ్రిని సైతం అందిస్తున్న ఈ గ్యాంగ్ ను వెస్ట్ జోన్ టాక్స్పోర్ట్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీళ్ళందరినీ 1 by 1 ప్రొసీజర్ ప్రకారం అందరినీ అప్రహెండ్ చేయడం జరిగింది. సో ఇన్ఫర్మేషన్ రావడంతో ఈ రకంగా ఇమీడియట్గా టాస్క్ ఇది చేసి బోత్ టాస్క్ ఫోర్స్ అండ్ లా అండ్ ఆర్డర్ పోలీస్ కోఆర్డినేట్ చేసుకుని వీళ్ళని పట్టుకోవడం జరిగింది.
గంజాయి, యాష్ ఆయిల్ మత్తు కోసం యువత వాటి బారిన పడుతున్నారంటూ పోలీసులకు సమాచారం అందడంతో వీటి సప్లైదారులపై గట్టి నిఘా పెట్టారు. ముందుగా వీటిని వినియోగించే యువతపై టాస్క్ ఫోర్స్ మసాబ్ ట్యాంక్ పోలీసులు దృష్టి పెట్టగా మసాబ్ ట్యాంక్ లో ముర్తుజా అలీ హుస్సేన్ తో పాటు మరో 3 యువకులు వీటిని సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న పోలీసులు ఇక తమదైన స్టైల్లో విచారణ చేపట్టగా వాటిని గాజుల రామారంలో వీరాచారి అజయ్ల వద్ద నుంచి తీసుకొచ్చినట్లు చెప్పారు. అప్పటికే వాటిని తనిఖీ చేసిన పోలీసులు వారి వద్ద నుంచి డ్రై గంజాయితో పాటు 2 కత్తులు, యాష్ ఆయిల్ బాటిల్ను స్వాధీనం చేసుకున్నారు. ఇక గాజుల రామా నుండి వారిద్దరిలో మరలా విచారణ మొదలుపెట్టగా చింతల్లో ఉండే నవ్య అనే మహిళ దగ్గర నుంచి ఈ వ్యాపారం సాగుతున్నట్లు తెలిసిందే. ఇప్పటికే వీరిపై నగరంలో పలు చోట్ల కేసులుండగా నవ్య ఇంటిపై దాడులు చేసిన టాస్క్ఫోర్స్ పోలీసులు ఆశ్చర్యపోయారు. నగరం మొత్తానికి సరఫరా చేసేలా 71 యాష్ ఆయిల్ బాటిల్ ఆమె వద్దే దొరకగా శ్రీకాకుళంలో ఒకరి వద్ద పెద్ద మొత్తంలో కొనుగోలు చేసి ఇక్కడ అమ్మకాలు జరిపినట్లు తేలింది. ఇక అసలు వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తుండగా 6గురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 75 యాష్ ఆయిల్ బాటిల్స్, 175 గ్రాముల గంజాయి, వాటిని తీసుకోవడానికి వినియోగించే సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. సో ఇందులో టోటల్ తెలుసుకోగా ఏంటంటే 375 ml ఆఫ్ యాష్ ఆయిల్ టోటల్ సీజ్ చేయడం జరిగింది ఈరోజు ఈ ఆపరేషన్లో. అలాగే 175 గ్రామ్స్ ఆఫ్ గాంజా ఒకటి అండ్ చెరస్ ఒక 3 to 4 గ్రామ్స్ అనుకుంటా, 3 గ్రామ్స్. అండ్ నెక్స్ట్ ఈ నైఫ్స్ అవి అండ్ ఈ కింద పైప్స్ ఇవి కనపడుతున్నాయి కదా, ఇవి మెయిన్గా గాంజా ఇది చేయడానికి అనమాట. అవి కూడా ఫైజాన్ నుంచే సీజ్ చేయడం జరిగింది. మత్తుకు బానిసైన కొందరు యువత గంజాయికి బానిసవుతుంటే మరికొందరు యాష్ ఆయిల్ను కొనుగోలు చేసి మత్తుకు బానిసవుతుండగా వీటి అమ్మకాల కొనుగోలుపై ఎటువంటి సమాచారం వచ్చినా వెంటనే డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరుతున్నారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.